నీళ్ళు పడకుండా ఓకేనా. కానీ ఇలా మాత్రం ఎప్పుడు రోడ్ల మీద అయితే వడ్లు అనేది ఎండబెట్టకూడదు. ఎందుకంటే రోడ్ అనేది వాహనాలు నడవడానికి మాత్రమే వేసిర్రు. వీళ్ళ ఏ పని ఆ పని చేయడానికి కాదు. ఒకవేళ అనుకోకుండా అక్కడ టర్నింగ్ నుంచి ఏదైనా వాహనాలు వచ్చాయనుకోండి చాలా ప్రమాదకరం అవుతుంది. ఇంతవరకు అయింది వడ్లు ఎండినాయా లేదా సరే చూద్దాం. ఇక మా వడ్లు చూడండి ఎండినాయి. మ్యాక్సిమంగా అయితే మెచ్యూర్కి అయితే వచ్చేసినాయి. ఇక కొంచెం పదనైతే ఉంది. ఇది వడ్లను గంటకోసారి కిందికి మీదికి లాంటే ఉండాలంటూ కాళ్ళతోని దీన్ని అయితే కాళ్ళతో దున్నుడు అంటారు వీటిల్లో. ఈ విధంగా అయితే కాళ్ళతో దున్నాలి. చూడండి ఎంత బాగుందో పని. ఈ విధంగా చేస్తే తొందరగా అయితే ఎండుతాయి అన్నట్టు. ఈ విధంగా చేస్తామన్నట్టు మేము. గాలికి చెట్టు అయితే ఇలా పడిపోయి ఉన్నది. మీకు హాయ్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఈరోజు అయితే మేము వడ్లు అయితే ఎండబోసినాం. దగ్గర దాకా అయితే వచ్చింది. అంటే వడ్లు ఎండనీకైతే వచ్చేసినాయి. ఒకసారి పని అయితే చూద్దాం. ఎంత కూడా అయిపోతే ఇంకా మనం రైస్ మిల్కి తీసుకెళ్ళి పట్టించుకోవచ్చు. చూడండి ఒక 5-6 క్వింటాల బియ్యం అయితే వెళ్తాయి ఇక్కడ. ఇంకా కొన్ని ఏమో అక్కడ అయితే మన రైస్ మిల్ అయితే పెట్టేసినాం. ఇక మా వాళ్ళు పనిచేస్తారు చూడండి. ఇక్కడ ఉన్నాయంటే మనం తాడ్పత్రిలు ఎందుకంటే మనం వర్షం పడితే కుప్పలేసిన తర్వాత దాని మీద కప్పడానికి చెప్పిన మా వాళ్ళకి ఆడ వేయొద్దంటే ఆడ వేసేసారు. నెక్స్ట్ టైం నుంచి అంటే వేయకని చెప్పేసిన. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి ఇవైతే ఇప్పుడు ఒక దగ్గర చేయాలి. ఒక దగ్గర చేసిన తర్వాత అయితే కప్పేసేయాలి. అది కప్పేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకేనా? బాయ్, ఉంటా.